గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేటి అంశము ఎండిపోయిన ఎముకలు, డ్రై బోన్స్. ఎండిపోయిన ఎముకలు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ హెజికియల్ చాప్టర్ 37 verse 5. హెజికియల్ గ్రంథము 37వ అధ్యాయంలో 5వ వచనాన్ని మూలవాక్యంగా వాగ్దానముగా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తున్నాడు. ద బుక్ ఆఫ్ హెజికియల్ చాప్టర్ 37 verse 5. ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమేన్. మనిషి బతకాలి అంటే, ఆత్మలో బతకాలి అంటే, రక్షణలో బతకాలి అంటే, విశ్వాసములో బతకాలి అంటే, పరిశుద్ధతలో బతకాలి అంటే జీవాత్మ అవసరమై ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, అందుకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయము దయచేయునుగాక. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన. ఈ 37వ అధ్యాయము హెజికియలు ఈ యొక్క గ్రంథములో ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. హెజికియలు అంటే, హెజికియల్ మీన్స్ గాడ్ విల్ స్ట్రెంగ్థెన్, గాడ్ ఈజ్ స్ట్రాంగ్. దేవుడు బలపరచును అని అర్థం. ఎవరిని బలపరుస్తారు? బంధకాల్లో, కష్టంలో, దుఃఖంలో ఉన్న వారిని బలపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు తన యొక్క స్వరాన్ని వినిపించాడు. హెజికియలు దర్శనాలు పొందుకున్నాడు, అనేక దర్శనాలు పొందుకున్నాడు. దేవుడు కనిపించాడు, దేవుడు చూపించాడు, జరగబోయేటువంటి విషయాలను చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, హెజికియలు గ్రంథములో ఆయన్ని హెజికియలు అనేటువంటి ప్రవక్తను పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. ఒక దర్శనం ఇచ్చాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, ఒక లోయలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ లోయలో ఏం కనిపిస్తున్నాయని అడిగాడు. అక్కడ ఎముకలు కనిపిస్తున్నాయి అన్నాడు. ఎండిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి అన్నాడు. ఎవరు? హెజికియలు ప్రవక్త. ఆయన ఎవరు? ఒక ప్రవక్త. ప్రవక్త అంటే దైవ జ్ఞానముతో దేవుని యొక్క సందేశాన్ని, సమాచారాన్ని ఆయన బయలుపరిచేటువంటి వ్యక్తి. ప్రవక్త అంటే హీ రిలీజెస్ ద మెసేజ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృపా సింహాసనం నుండి తండ్రి యొక్క వర్తమానాన్ని బయలుపరుస్తాడు. సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తి ప్రవక్త. దేవుడు అనుగ్రహించిన, చెప్పమన్న వారికి చెప్పమన్నటువంటి సత్యాన్ని తెలియచేసేటువంటి వ్యక్తి. ఈయన ఒక ప్రవక్త, మేజర్ ప్రాఫెట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో మేజర్ ప్రవక్త అనమాట, పెద్ద ప్రవక్త అని అంటారు. పరిమైనటువంటి సంఘమా, ఆయనకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయన కనిపించినటువంటి సత్యాలను మనకి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. హెజికియల్ గ్రంథం 37వ అధ్యాయంలో మొదటి వచనం, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆ ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఎండిపోయినటువంటి ఎముకల లోయలలోకి నడిపించారు. ఎవరిని? ప్రవక్తని, హెజికియల్ అనేటువంటి ప్రవక్తని. అవన్నీ కూడా ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయినటువంటి ఎముకలు. అయితే పరిశుద్ధాత్ముడు అడుగుతూ ఉన్నాడు, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని నేనంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలరా యెహోవా మాట ఆలకించుడి. ఆలోచించండి. ఎముకలతో మాట్లాడితే ఎముకలు కదులుతాయా? ఆలోచన చేయండి. ఎవరన్నా ఎముకలతో మాట్లాడారు అనుకోండి, ఆ ఎముకలు మాట్లాడతాయా? ఎముకలు కదులుతాయా? కదలవు. వాటిల్లో జీవము ఉండదు. ఎముకల్లో మాంసం లేదు. ఇప్పుడు కేవలం ఎముకలే ఉన్నాయి. ఎక్కడ? లోయలో. ప్రవక్త అయినటువంటి హెజికియలు చూసినటువంటి దర్శనంలో ఆ ఎముకలే కనిపిస్తున్నాయి, ఇంకా శరీరాలు కనిపించటం లేదు. రక్తము, మాంసము లేకుండా కేవలం ఎముకలే కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు
ప్రవక్త యెహోవా ఏమంటున్నాడంటే, ఈ ఎముకలు బ్రతుకోగలవా అని ప్రవక్తను అడిగినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, అది నీకే తెలియని నేనంటేని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎముకలరా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మాట్లాడు అంటే పలుకు, వాక్యాన్ని పలుకు, దేవుని యొక్క మాటను పలుకు. పలికితే అది ప్రవచనం అవుతుంది. ఆ యొక్క వాక్యము ద్వారా శక్తి, ప్రవచనము విడుదల చేయబడుతుంది. ఆ ఎండిపోయినటువంటి ఎముకల్లో ఏం కలిగింది? వాటికి శరీరాలు వచ్చేసాయి. ప్రియమైనటువంటి సంగమ, రక్తమాంసాలు వచ్చేసాయి. అవి ఏం కలిగాయి? అవి ఆ ఎముకలన్నీ కూడా కదులుతున్నాయి. ఎక్కడెక్కడ చేతులు ఎముకలు ఒక చాట ఉన్నాయి, కాళ్ళు ఎముకలు ఒక చాట ఉన్నాయి, పుర్రె ఒక చాట ఉంది, వెన్నెముకలు వేరే చాట ఉంది. ఆ ఎముకలు వేరు వేరే స్థలాల్లో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా అస్థి పంజరం లాగా ఒక స్థలానికి చేరుకున్నాయి. ఒక శరీరానికి ఉండవలసినటువంటి ఎముకలన్నీ కూడా ఒక స్థలంలో ఒక శరీరానికి సమకూర్చబడ్డాయి. ఇప్పుడు పలికిన తర్వాత, హెజికేలు పలికిన తర్వాత, ప్రవచనమెత్తి ఆయన పలికిన వెంటనే చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసికొందురు. ఇది పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. కాళ్ళల్లో ఉన్న ఎముకలు, చేతుల్లో ఉన్న ఎముకలు, పుర్రె, వెన్నెముక, ఆ దూర ప్రాంతాల్లో ఉన్న ఎముకలన్నీ కూడా కలిసిపోయాయి. ఒక శరీరంలో ఉండవలసిన ఎముకలన్నీ కూడా కలిసిపోయాయి. వాటిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఎండిపోయిన ఎముకలలోకి మాంసం వచ్చేసింది, రక్తం వచ్చేసింది, వాటిలోకి ప్రాణం వచ్చేసింది. ఇవన్నీ ఎలా జరిగాయి? అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్ముడు యొక్క కార్యాలు మన కళ్ళకు అర్థం కాదు, మనం చూడలేనటువంటి కార్యాలు, మన మనసుకు మన జ్ఞానానికి అర్థం కానటువంటి కార్యాలు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఎజికేలు జీవితంలో అద్భుతం జరిగింది. ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో దేవుని యొక్క కార్యాన్ని ఆయన చూశాడు. ఆ ఎండిపోయిన ఎముకలకు శరీరాలు వచ్చాయి, రక్తమాంసాలు కలిగినటువంటి మనుషులైపోయారు. వాళ్ళందరూ కూడా జీవించడం ప్రారంభించారు. అవి వేల మంది మనుషులైపోయారు. ప్రియమైనటువంటి సంగమ, ఇది ఈ ఎముకలు ఎవరికి గుర్తు? భౌతికంగా యూదులకు, ఇజ్రాయేలీలకు గుర్తు ఈ ఎముకలు. ప్రియమైనటువంటి సంగమ, ఇజ్రాయేలీలు పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత, రాజుల కాలం అయిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు రాజు లేకుండా, రాజ్యము లేకుండా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అనేక దేశాలలో వాళ్ళు బానిసలుగా చెదిరిపోయి ఉన్నారు. ఆ విధంగా ఉండిపోయారు. యూదా దేశమని, ఇజ్రాయెల్ దేశమని రెండు భాగాలుగా వాళ్ళు విభజించబడ్డారు. ఈ యొక్క సొలొమోను రాజు అంతమైపోయిన తర్వాత ఆయన పిల్లలు ఆయనకు వ్యతిరేకంగా జీవించటం, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించటం, వాళ్ళు ఆ విధంగా విడిపోవటం జరిగింది. ఆ విధంగా యూదా దేశము, ఇజ్రాయెల్ దేశము రెండు భాగాలుగా వాళ్ళు విడిపోవటం, దూర దూర ప్రాంతాలు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు రాజ్యము లేదు, రాజు లేదు, నాయకుడు లేడు, న్యాయాధిపతి లేడు, ప్రవక్త లేడు. అలాంటి స్థితిలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు యెహెజ్కేలుతోటి. ఏమని చెప్పంటే, ఎవరు వీళ్ళు అంటే, నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై
లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. వాళ్ళు మహాసైన్యమై నిలిచారు. అప్పుడైనా నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. ఎముకలు ఎవరికి సూచనగా ఉన్నవి? ఇశ్రాయేలులకు ఒక సూచనగా ఉన్నది, ఒక గుర్తుగా ఉన్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతేమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలిసికొందురు. ఇదే యెహోవా వాక్కు. కొన్ని వందల సంవత్సరాల వరకు రాజు లేకుండా, రాజ్యము లేకుండా, దేవుని యొక్క సన్నిధి అనుభవించకుండా దూరం అయిపోయినటువంటి వారందరినీ కూడా, ఆ యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని, అనేక ప్రాంతాల్లో చెదిరిపోయిన వారందరినీ కూడా దేవుడు సమకూర్చడం జరుగుతుంది. సమకూర్చడమే కాకుండా వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలో ఇజ్రాయేలు దేశములోకి వాళ్ళని నడిపించడం జరిగింది. 1948 సంవత్సరంలో ప్రపంచ పటంలో ఇజ్రాయేలు దేశం అన్నది పుట్టింది మరలా. అందుకు కారణం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఎజికేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఎక్కడ చూస్తున్నాం మనం అంటే 23వ వచనం, 37:23, వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజుని నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఉన్న హేయక్రియల వలన కానీ, ఈ అతిక్రమం వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము విసర్జించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినై యుందును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే యుండును. వారు నా నిబంధనను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఒకే జనముగా, ఒకే దేశముగా ప్రపంచ చరిత్రలో వాళ్ళు నిలబెట్టబడ్డారు. కారణం దేవుని యొక్క ప్రణాళిక, ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఒకే జనముగా, ఒకే స్థలములోకి, వాగ్దాన భూమిలోకి వాళ్ళు తీసుకురాబడ్డారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ విధంగా పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో కార్యాన్ని జరిగించాడు. యెహెజ్కేలు ప్రవక్త పలికినటువంటి ప్రవచనాలు నెరవేరాయి. 25వ వచనంలో, మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి యుండును. దేవుని యొక్క సేవకుడు దావీదు యొక్క వంశంలోని యూదా గోత్రం నుండి పుట్టినటువంటి దైవ కుమారుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిబంధన నెరవేర్చారు. అబ్రహాం, ఇస్సాకులతో దేవుడు సెలవిచ్చినటువంటి నిబంధనను నెరవేర్చారు. 26వ వచనం, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. యెరూషలేములో పరిశుద్ధ స్థలము నిత్యము నివసింపచేస్తాను అని తండ్రి వాగ్దానం చేస్తున్నాడు. ఎవరితోటి? యెహెజ్కేలు ప్రవక్త ద్వారా. ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యెరూషలేము గురించి ప్రవచించాడు, ఇజ్రాయెల్ గురించి ప్రవచించాడు, యెరూషలేము మందిరము గురించి ప్రవచించాడు, దేవుని యొక్క సన్నిధి గురించి ప్రవచించాడు. నిత్యము ఉంచెదను నా పరిశుద్ధ స్థలమును, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నా జనులై ఉందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి
యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. అన్యజనులు తెలుసుకుంటారు. చుట్టుపక్కల అనేక దేశాలు ఎంత విరోధముగా నిలబడినా, ఎన్ని యుద్ధాలు చేసినా వాళ్ళకి విజయం కలగదు. కారణం, ఇశ్రాయేలు విమోచకుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నిత్యము వారి మధ్యలో ఉన్నారు. తండ్రి నిత్యము తన సన్నిధి వారితో ఉంచారు. దేవదూతలు నిత్యము వారిని కాపాడుతూ ఉన్నారు. అనేక శ్రమలు గత చరిత్రలో, ప్రస్తుతం అనేక బాధలు, కష్టాలు వాడు అనుభవిస్తున్నప్పటికీ ఆ బాధలలో, ఆ కష్టాల్లో దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క నిబంధన ఉన్నది, వాగ్దానము ఉన్నది, ప్రవచనము ఉన్నది. దేవదూతలు వారి మధ్యలో ఉన్నారు, నిత్యము వారిని కాపాడుతూ ఉన్నారు. కారణం ఏమిటి? ప్రవచనాల నెరవేర్పు. ఆకాశము భూమి గతిస్తుంది, కానీ దేవుని యొక్క మాట నిరంతరము నివసిస్తుంది, నిలిచి ఉంటుంది. ఆయన మాట చెప్పిన తర్వాత, ప్రవచించిన తర్వాత అది నెరవేరుతుంది, నిత్యము నెరవేరుతుంది. ఆయన స్థిరత్వము కలిగి ఉండేలాగా వారిని చేసి ఉన్నారు. వాళ్ళను స్థిరపరిచారు, చరిత్రలో వారిని స్థిరపరిచారు. ప్రియమైనటువంటి సంగమా, ఇది జరిగినటువంటి సత్యం. భౌతికంగా ఈ ఎముకలు ఇజ్రాయేలీలు, ఆత్మీయంగా ఈ ఎముకలు ఎవరంటే పాపములో ఉన్నటువంటి మానవ జాతి. మానవ జాతి లోయ, ఆ లోయ ఈ లోకానికి గుర్తు, ఈ లోయ ప్రపంచానికి గుర్తు. ఈ పాపపు లోకములో, ఈ ప్రపంచములో మానవుడు ఎండిపోయిన ఎముకల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎండిపోయినటువంటి ఎముకల్లోకి జీవం రావాలి అంటే కృప ఆ చేత నింపబడాలి, రక్షణ చేత నింపబడాలి. ఈ కార్యం ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. ఎండిపోయినటువంటి ఎముకలు జీవములోకి వస్తాయి. ఎండిపోయినటువంటి మానవ యొక్క జాతి తిరిగి జీవము కలిగి జీవిస్తారు. ఎవరితో? స్థిర నివాసము, వాక్యముతో, తండ్రితో కలిసి జీవిస్తారు. ఆ యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆత్మీయ అర్థం ఏంటి అంటే, మనం ఒకప్పుడు ఎండిపోయిన జీవితాలుగా అంధకారంలో, లోకంలో ఉన్నాం, కానీ మనల్ని వెలిగించాడు. వాక్యము మనల్ని వెలిగించింది, సత్యము మనల్ని వెలిగించింది. పరిశుద్ధాత్ముడు మన ఆత్మీయ నేత్రాలను తెరిచాడు. జీవములోకి నడిపించబడ్డాం. ప్రేమైనటువంటి సంగమా, ఎండిపోయిన ఎముకలు ఏం కలిగి ఉంటాయి? జీవమును కలిగి జీవిస్తాయి. స్థిరత్వము కలిగి చిరస్థాయిగా ఎల్లకాలము జీవిస్తాయి. ఇదే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి ఆత్మీయ అర్థం. ప్రేమైనటువంటి సంగమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం, ఎండిపోయిన ఎముకలలోకి జీవాత్మ వస్తే జీవింపచేస్తాడు. మనల్ని జీవింపచేస్తాడు, మన జీవితాలను జీవింపచేస్తాడు. ఆయన నిరంతరము రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రవచించాలి. ఎవరు ప్రవచించాలి? విశ్వాసులు ప్రవచించాలి. మృతులైనటువంటి వారు, ఎండిపోయినటువంటి ఆ ఎముకలు మనుషులుగా మారిపోయి వాళ్ళు జీవించడం ప్రారంభించారు. ఇజ్రాయేలుగా వాళ్ళు స్థిరపరచబడ్డారు. మనము స్థిరపరచబడతాం. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా స్థిరపరచబడతాం. దేవుని యొక్క రాజ్యం నిరంతరము కట్టబడుతుంది. దావీదు సింహాసనం, యెరూషలేముకు ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే దావీదు పట్టణము, దేవుని యొక్క పట్టణము అని పిలుస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంగమా, దేవుని పట్టణములో నివసించటానికి, దేవుని రాజ్యములో నివసించటానికి కావాలి. ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధమైన యేసు రక్తము చేత కడగబడిన, విమోచింపబడిన వారు కావాలి. అందుకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. జీవాత్మను పంపుతున్నాడు. విశ్వాసులలోకి జీవాత్మను పంపుతాడు. జీవింప చేయటానికి, తన కృపతో, తన వరాలతో నడిపించబడటానికి, తన జ్ఞానముతో, తన దర్శనముతో నడిపించబడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యెహెజ్కేలు నడిపించాడు, దర్శనంలో నడిపించాడు, ఎండిపోయిన ఎముకల మధ్యలోకి నడిపించాడు. కారణం, తనకి తెలియచేయటానికి, ప్రపంచానికి తెలియచేయటానికి, యూదులకు తెలియచేయటానికి. ఎవరు? దేవుడు శక్తిమంతుడు, యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందరు. అన్యజనులు తెలుసుకోవాలి. తండ్రి అయిన యెహోవా పరిశుద్ధుడు, వారిని నడిపించేది తండ్రి అయిన యెహోవా. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని
మీరు తెలిసి కొందరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క మాట, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, కుటుంబంలో కుమారుడు కొరకు, కుమార్తె కొరకు, భర్త కొరకు, భార్య కొరకు నీ జీవితంలో ఒక మాట, ఒక వచనం, ఒక ప్రవచనం, ఒక వాగ్దానం వస్తే అది తగిన సమయంలో నెరవేరుతుంది. కొన్ని వందల వేల సంవత్సరాలు గతించిపోయిన దేవుని యొక్క మాట స్థిరత్వము కలిగి నిరంతరము నెరవేరుతుంది. వాళ్ళు కట్టబడ్డారు, వారిలో ఫలము ఉన్నది. భౌతికపరమైన ఫలము వారు అనుభవిస్తున్నారు. భౌతికపరమైనటువంటి కాపుదల భద్రతను వాళ్ళు అనుభవిస్తున్నారు. వాగ్దాన భూమిలో వాళ్ళు నివసించగలుగుతున్నారు. కారణం తండ్రి ప్రణాళిక, తండ్రి యొక్క నిబంధన, తండ్రి యొక్క ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా నెరవేరుతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే దేవునికి కావాలి అన్యజనులలో తెలియపడాలి. యెహోవా నామము పరిశుద్ధమైంది, యేసు ప్రభు నామము పరిశుద్ధమైంది. యేసు పరిశుద్ధుడు, మరణించి తిరిగి లేచిన సజీవుడు, పునరుత్థానుడు అని ప్రజలు తెలుసుకోవాలి. ఆయన నిరంతరము ఉన్న దేవుడు అన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. సకల ప్రజలు తెలుసుకోవాలి, లోకమందంతటా తెలుసుకోవాలి. ఆ తర్వాత అంతము వస్తుంది అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మాథ్యూ చాప్టర్ 24, మత్తయి 24వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి సత్యం. మాథ్యూ చాప్టర్ 24 verse 14, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ఈ లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఈ లోకానికి అంతం ఎప్పుడు అంటే యుద్ధాల వల్ల, భూకంపాల వల్ల, ఈ యొక్క సునామీల వల్ల, వరదల వల్ల, బాంబుల వల్ల కాదు. ఈ లోకమందంతటా సువార్త ప్రకటించబడాలి. ప్రజలు, అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని తెగలు, అందరూ లోకమంతటా కూడా తెలుసుకోవాలి. యేసు సజీవుడు, యేసు దేవుడు, యేసు దేవుడి కుమారుడు, యేసు పునరుత్థానుడు అన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. సువార్త ప్రకటించబడిన తర్వాత అంతము వస్తుంది. సార్వత్రిక సంఘము సిద్ధపడిన తర్వాత మధ్యాకాశంలోకి సంఘము తీసుకుని వెళ్ళిపోబడుతుంది. ప్రియమైనటువంటి సంఘము, అంతము సమీపముగా ఉంది. యేసు ప్రభు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. మనము సిద్ధపడాలి. ప్రవచనాలు నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం, కృపకాలంలో మనం నివసిస్తున్నాం. యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనము సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడు నడిపించేటువంటి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి, అనుభవించటానికి, ఆశీర్వాదము పొందుకోవటానికి మనం సిద్ధపడదాం. యేసయ్య కృప మనందరికీ సదాతోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సిద్ధపరచుకున్నాం. ఎండిపోయిన ఎముకల లాంటి మన జీవితాల్లో జీవాత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. వాక్యము ద్వారా మనల్ని జీవింపచేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయన సన్నిధికి రావడానికి, తండ్రి ప్రేమను పొందుకోవటానికి, కృప ద్వారా రక్షణ పొందుకోవటానికి, నూతన జీవాన్ని, నూతన జన్మ అనుభవాన్ని, పెంతెకోస్తు అనుభవంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కృపతో, ఆయన వరాలతో, ఆయన జ్ఞానముతో నింపటానికి సిద్ధముగా ఉన్నాడు. మన జీవితాలు సమర్పించుకున్నాం. యేసయ్య ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎండిపోయిన ఎముకల గురించి మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము బ్రతుకున్నట్లు మాలోనికి నీ జీవాత్మను పంపుచున్నందుకు నీకు వందనాలు. బంధకాలను, అనుమానాలను, చీకటి అధికారాలను యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాను. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు అనేక మంది బ్రతుకులాగున నీ వాక్యపు వెలుగులో నీ ప్రజలను నడిపించలాగున మా జీవితాలను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి జీవమును, అభిషేకమును, ఆశీర్వాదమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.